హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను 2 వీక్స్కి ఒకసారి 1 వీక్కి ఒకసారి వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగా అంటే వర్క్ ఉండింది లాస్ట్ ఇయర్ కూడా, కానీ ఎవ్రీడే ఒక వ్లాగ్ అనేది నేను తీసి పెడతా ఉండినా. బట్ ఈ ఇయర్ ఎట్లా అంటే ఆ, అది ఒక ఇదేనమాట. వర్క్ తక్కువ ఉన్నా కూడా కొద్దిగా మైండ్ అనేది బాగలేదు, డిస్టర్బ్ అవుతుంది. సో అది సమ్ రీజన్స్, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అన్నమాట. ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ముళ్ళు వేసి 9:50 అయితే అయిందండి టైము, మార్నింగ్. ఇప్పుడు నేను అక్కడ వాకిలు వేసేసి ఇంకా ఈ ట్యాంకీ తీసుకొని అక్కడ పెట్టాను కదా. ఈరోజు గడ్డి మందు కొట్టాలన్నమాట. జాజి పూల తోటలో గడ్డి మందు కొట్టాలి, ఎందుకంటే పాములు బీభత్సంగా తిరుగుతున్నాయి నేను తీసుకున్న పొలంలో. ఇదే అండి, 350 రూపాయలు అండి. ఇది రేట్లు పెరిగిపోయినాయి. గ్రోమోర్ మూట వచ్చేసి 2000, స్పిక్ మూట వచ్చేసి 1900 అన్నమాట. అది బ్లాక్గా అమ్ముతున్నారో లేకపోతే ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లా. మరీ ఇంత దారుణం అసలు. మూటల గ్రోమోరు 1400 అట్లా, 1400 చిల్లర ఉండింది. ఏకంగా 600 పెంచేశారు మూట మీద. అసలు దారుణం అండి రేట్లు అయితే. రైతులు ఇంకా ఇట్లయితే ఇంకా చాలా నష్టపోతారు, చాలా అంటే చాలా. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఆ ట్యాంక్కి ఆ మందు తీసుకొని నేను పొలంకి అయితే వెళ్ళిపోయి ఇంకా ఈరోజు గడ్డి మందు కొట్టేసుకుంటే ఇంకా నాకు ఒక బాధ అనేది పోయిద్ది. నిన్న నైట్ అంటే 6:30కి అట్లా సీను అన్న వచ్చేసి టిల్లర్ అయితే కొట్టి నాకు మన పొలానికి టిల్లర్ అయితే నిన్న కొట్టించడం జరిగింది. ఈరోజు చూస్తే ఎండ బీభత్సంగా ఉంది. ఒకవేళ నైట్ వర్షం వస్తే మళ్ళీ సెట్ అయిపోయిద్ది అన్నమాట. అది మళ్ళీ టిల్లర్ కొట్టించాలి. సో దాంట్లో నేను మ్యాక్సిమం చెండు పూలు నాటాలి అని అయితే అనుకుంటా ఉన్నాను. 2 ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటి చెండు పూలు, 2 వచ్చేసి మళ్ళీ గోవాకు. ఆ 2 ఆప్షన్లు ఉన్నాయన్నమాట. సో ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి టిల్లర్ అయితే కొట్టించాను. నేను లాస్ట్ టైం గోవాకి వేసాను కదా ఫిబ్రవరి మంత్లో. పర్లేదండి, నాకు బాగానే సేవ్ అయింది, బాగానే అమ్ముకున్నాను, మంచిగానే ఉంది. సో అదే అండి, ఇప్పుడు మనం ఇంకా పొలంకి అయితే వెళ్ళిపోదాము. ఈ సంవత్సరం కూడా చాలా అయితే కష్టపడుతున్నాను, కానీ నేను మీకు వీడియోస్ సరిగ్గా తీసి అయితే పెట్టలేకపోతాను. చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అండి ఈ సంవత్సరం కూడా. ఇది మా బ్రదర్ బండి.
నిన్న 6:30కి వచ్చినాడండి మన పొలానికి టిల్లర్ కొట్టేకి. ఈరోజు మాత్రం ఎండ ఫుల్ ఉంది. ఎండ కొడితేనే మేలు ఈరోజు నాకు తెలిసి. ఎందుకంటే అదంతా కొద్దిగా పచ్చిగడ్డి బాగా నీట్గా అయితే కొట్టిండు. దీంట్లోనే ఇంకా 2 అయితే పెట్టుకున్నానండి. ఒకటి గోవాకు చల్లడము, మళ్ళీ లేకపోతే మళ్ళీ చెండు నార తీసుకొని వచ్చి నాటడము. 2 అయితే ఆప్షన్లో పెట్టుకున్నా. చూద్దాం ఏదైతే అదే. ముందు మనం గడ్డి మందు అయితే కొట్టుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడము ఆ పొలంలో ఉండింది, ఇప్పుడు లేదండి. ఈ పొలం కూడా మా తమ్ముడు తీసుకున్నాడు. లాలుబాబాయ్ పొలం ఇది. మా తమ్ముడు మా ఓన్ బ్రదర్ అయితే తీసుకున్నాడు, చేసుకుంటున్నాడు. 95,000 అండి గుత్త. ఏమంటే ఈరోజు ఎండ బాగా కొడుతుంది. కొద్దిగా మందు కొట్టుకుంటే తొందరగా సెట్ అవుతుంది. అదిగాక మన పొలంలో పాములు కాళ్ళమ్మడితే తిరుగుతున్నాయి, భయం అవుతుంది. అమ్మ ఈరోజు మార్నింగ్ నుంచి ఒకటే పని అండి. పొద్దున ఫస్ట్ ముళ్ళ వరకు అయితే పూలు కోసాను, మార్కెట్కి పూలు వేసి వచ్చి ఇంకా ట్యాంకి గడ్డి మందు అయితే తీసుకొని వచ్చాను. ఆల్రెడీ మీరు చూశారు. గడ్డి మందు కొట్టిన తర్వాత ఫుడ్ అయితే తినేసాను, అది కూడా చూశారు మీరు వీడియోలో. ఈ చెట్టు ఉంది కదా, గట్టి వాళ్ళకు ఉంది. ఈ చెట్టుకి ఎట్లుండేదంటే చిదుగు అట్లుండింది. ఇక్కడికి రావాలన్నా కూడా భయం అవుతుంది. అది ఫస్ట్ అక్కడ అది బంకపండ్ల చెట్టు అండి, అక్కడ క్లీన్ చేసుకున్నాము. ఎందుకంటే ఒక లాస్ట్ ఇయర్ నుంచి అక్కడే ఫుడ్ తింటున్నారు మా వాళ్ళు కూలోళ్ళు. అక్కడే తిని ఇంకా అక్కడే కొద్దిగా టైం స్పెండ్ చేసేటోళ్ళం అనమాట, బంకపండు చెట్టు కిందనే. అక్కడ ఏంటంటే అక్కడ పుట్టు ఉంది, మేము కూడా ఎప్పుడు చూడలేదు. దాని ఆకులల్లా రాలి అక్కడ ఫుల్గా ఉండినాయి అనమాట. అది కాక ఇక్కడ పడిన ఆకులల్లో నేను అవతలగా దొబ్బుతున్నా బాగా. కానీ నేను ఒకరోజు ఏం చేశానంటే మార్నింగే 5:30 కల్లా మార్నింగే వచ్చేసాను. అప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చాను అట్లనే వచ్చా పొలంకి. వచ్చిన తర్వాత మనం కాట పెడతాం కదా, వచ్చిన తర్వాత అక్కడ కాట ఉంది చూపిస్తాను. ఈ కాట ఇక్కడే కదా మనం పెట్టేది ఎప్పుడు వచ్చినా కూడా. సో వచ్చి కాట అయితే పెట్టి నేను ఏం చేస్తానంటే బండి సౌండ్ వినిపించింటే బైక్ సౌండ్ వేరే వాళ్ళది, అక్కడ ఆ సైడ్ చూస్తాను. రక్తపింజరి అండి, రక్తపింజరి. అక్కడ ఫోటో, ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. రక్తపింజరి ఇక్కడ నుంచి వచ్చింది నా కాళ్ళ దగ్గరికి, ఇక్కడ నుంచి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చి జస్ట్ మిస్. ఏ దేవుడు కాపాడినాడో నాకైతే తెలియదు. వచ్చి దానికై అదే వచ్చి నా కాళ్ళ దగ్గరికి తిరిగి పడింది అన్నమాట, బ్యాక్ సైడ్కి తిరిగి పడింది. అది ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాల కొద్దిసేపటి వరకు. ఏ దేవుడు కాపాడినారో ఎవరు కాపాడినారో మనకైతే తెలియదు. సో వచ్చిన తర్వాత మళ్ళీ నేను
ఇంకా నా సార్లు అయిపోవడానికి ఒక 2 చెట్లు అయితే ఉన్నాయి. ఆ 2 చెట్లు కోయడానికి అని చెప్పేసి నేను ముందుకైతే వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నాగుపాము అండి. అది ఎట్లా ఉందంటే బూడిద కలర్ ఉంది. ఆ ఎంత పెద్దగా ఉందంటే అసలు మామూలుగా లేదు. ఆ పాము చాలా పెద్దగా ఉంది. అది కనిపించింది. ఆ రోజల్లా మాకు చిత్రహింసలు పెట్టాయన్నమాట. అప్పుడు ఏం చేసామంటే ఆ పాములు కనిపించిన వెంటనే నేను లక్ష్మి అక్క ఏం చేసామంటే, సో ఇక్కడున్న ఈ ఆకులన్నీ రాలాయి కదా, ఈ ఆకులన్నీ రాలిన వెంటనే ఇక్కడ కాల్ చేసామండి. మొత్తం అగ్గికి పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇక్కడ హోల్స్ కానొస్తున్నాయి చూడండి, హోల్స్. ఈ హోల్స్ ఇది మెయిన్ ఇదే అన్నమాట. ఇది పుట్ట, కానీ ఎత్తుగా అయితే పెరగలేదు, అట్లే ప్యారలల్గా ఉందన్నమాట. మొత్తం ప్యారలల్గానే ఉన్నాయి. హోల్స్ అయితే దండిగా ఉన్నాయి. సో అక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి మన జాజి పూల తోటలోకైతే స్ప్రెడ్ ఆడి వరకు స్ప్రెడ్ అయిందండి. ఆడే వరకు అయితే స్ప్రెడ్ అయింది. మొత్తం దీనిలోకే స్ప్రెడ్ అవుతూ ఉంది. సో అందుకని నిన్న ఆ గెట్టు మొత్తం క్లీన్ చేసుకున్నాము, నేను ఇద్దరు లక్ష్మి అక్కలు. ఇంకా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాళ్ళే ఇంకా మాకు డైలీ కూలర్లో. సో అక్కడి వరకు స్ప్రెడ్ అయింది. ఇంకా రేపు వచ్చేసి అక్కడ ఒక గుబురుగా చెట్టు అయితే కానొస్తుంది కదా, ఇది ఈ చెట్లు రేపు కట్ చేసుకుంటే గొడ్డలతో మనకి నీట్గా అనేది అవుతుంది. ఈరోజు నేను చేసిన వర్క్ ఏంటంటే, ఇక్కడ నుంచి చూస్తే ఎంత నీట్గా కానొస్తుందో చూడండి ఈ గిట్టు. ఎందుకంటే అక్కడ ఇంకా ఇక్కడ నుంచి సెటప్ మొత్తం అక్కడికి మార్చేసాను అనమాట. ఈరోజు అక్కడ క్లీన్ అయితే చేశాను. ఇప్పుడే ఇంకా నీళ్ళు తాగుదామని చెప్పేసి నేను నిలబడ్డాను. ఫైనలీ ఈరోజు నేను ఏ వర్క్ అయితే డిసైడ్ అయ్యానో చేయాలని, సో అది అయితే కంప్లీట్గా చేసేసుకున్నాను. ఇక్కడ చాలా చిదుగు ఉండింది, ఇదెల్లా కొట్టేసి నీట్గా లక్ష్మక్క ఎత్తేసింది. సో ఆ పండు చెట్టు కానొస్తుంది కదా, కింద కొమ్మలల్లా కంప్లీట్గా కట్ చేసేసాను. ఇప్పుడు గడ్డి మందు కూడా కొట్టేసుకున్నాను. సో ఈరోజైతే వీడియో ఇంతేనండి. ఇంకా ఇంటికైతే బయలుదేరాను.